ఓకే, ఆ సిద్ధం గ్రాఫిక్స్ అందరికీ తెలుసు. సరే, రవికిరణ్ గారు, బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలనేది, ఎందుకంటే ఏమన్నా జరగవచ్చు రాజకీయాల్లో అనే మాట అన్నారంటే కొంత అక్కడే అనుమానం వస్తుంది కదా. దేని గురించి అండి? జనరల్ గా ఏమన్నా జరగవచ్చు రాజకీయాలు అంటే పార్టీ మార్పులు చేర్పుల విషయం గురించి కానీ, ఉంటారా పోతారా ఇట్లాంటి ఎవరైనా వారి పార్టీలో జరగచ్చు. ఇప్పుడు దానిలో ఏముంది, ఏదైనా బొత్స గారే అంటే వారు కొంత ఊహిస్తున్నారా అనేది ముందే. ఇప్పుడు బొత్స గారి ఇటు వచ్చేయచ్చు వైసీపీ లేకుండా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు వైసీపీని వదిలి వేరే పార్టీకి ఎందుకు రారు? ఏదైనా జరగచ్చు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మారడమా, లేదంటే ఆ పార్టీలో నుంచి మొత్తం ఏమో చెప్పలేము, ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు 11లో 9 మంది వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అన్నారా, ఆ ఉన్న ఎమ్మెల్సీలు ఖాళీ అవుతారని అన్నారు? ఇట్లాంటివి ఉంటాయి కదా ప్రశ్నలు. సార్, ఇప్పుడు ప్రజలు వాళ్ళకి ఒక క్రికెట్ టీం ఇచ్చారు. ఆ 11 మందిని క్రికెట్ టీం ని డిస్టర్బ్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అయితే రెడీగా లేవు. మాకైతే ఆ ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు చేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే మాకు లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు వరకు మొత్తం సగం పైకి లేచిపోయింది ఈ పార్టీకి. నేను తీసుకుని ఏం చేయాలి మేము? ఎందుకు వాళ్ళతో ఏం పని? ఎందుకు చేయాలి? మాకేం అవసరం వాళ్ళతో? సో ఇప్పుడు ఒక పార్టీ, వైసీపీ పార్టీ, దానికి కొంతమంది 11 మంది ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఓకే, మొన్న కూడా పోటీ చేశారు, సరే గెలిచారు. సో దాన్ని ఇప్పుడు వైసీపీ పార్టీని గ్రాఫ్ ఎన్నికల తర్వాత చూస్తే ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా పడిపోయింది, పతనావస్థకి వెళ్ళిపోతుంది. సో నిండా మునుగుతున్న పార్టీలో నుంచి సభ్యులు తీసుకొని మేమేం చేయాలి వాళ్ళని? అలా తీసుకుంటా కూర్చుంటే మా పార్టీ కేటర్ని ఇంకెక్కడ ఇప్పుడు అకామిడేట్ చేస్తాం? ఈరోజు వాళ్ళు చూస్తుంటే చూడండి, వరుసగా వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ చీప్ పార్టీ అయిపోయింది, కామా పార్టీ అయిపోయింది. అసలు ఆ పార్టీ గురించి డిస్కస్ చేయాలంటేనే చిరాకు పడుతుంది. కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు యువజన శృంగార రసిక పార్టీ అని పేరు పెట్టినారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. అసలు ఏమాత్రం నాకు తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిల్లల్ని కార్లు మారుస్తున్నట్టు మారుస్తారు, మాకు విలువలు విశ్వసనీయతలు, మేము మారుపేరు గీటురాయి తోట, ఆడపిల్లకి ఏదన్నా అయితే దానికన్నా ముందు జగన్ వస్తాడు. ఏంటి అన్ని ఏమైపోయినాయి? నీతులేనా? ఎదుటివాడికి నీకు నాకు కాదన్నాడు సామెత ఏదో ఉంది. ఎదుటి వారికి నీతులు కానీ నీకు నాకు కాదన్నాడు. మీ పార్టీలో జరుగుతుంది ఏంటి? మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఎందుకు మాట్లాడట్లేదు జగన్ గారు? ఎందుకు మీరు ఈ రకంగా మీ పార్టీ నేతల్ని వెనకేసుకొని వస్తున్నారు? ఆ A2 గారి మీద సరిపోయింది. ఆ తర్వాత దువ్వాడ గారు ఏదో కొత్త ఎబ్రివేషన్లు, అడల్టరీను, దీనిలో రకరకాల ఎబ్రివేషన్లు, దాన్ని సమర్థించుకుంటారు. ఇప్పుడు ఈ దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసే అనంతబాబు ఎపిసోడ్ 2019 ముందు చూసాము. ఎంపీల నుంచి అంబటి రాంబాబు గారి నుంచి, అవంతి శ్రీనివాస్ గారి నుంచి, వీళ్ళందరూ ఏది వచ్చినా ఒకటే స్టేట్మెంట్, డీప్ ఫేక్ చేశారు, లేకపోతే మాదేదో వాయిస్ ని మిమిక్రీ చేశారు. ఈ తప్పితే ఆ పార్టీలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఇప్పుడు వరకు అటువంటి వ్యక్తులు మీ పార్టీ నుంచి తొలగించి సస్పెండ్ చేశారా? ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో శివశంకర్ రెడ్డి కూడా మీ పార్టీలో కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యదర్శి, నాది ఏదో పార్టీ ఏదో పోసుకున్నాడు ఆయన. సో వీళ్ళందరినీ హంతకులు ఉన్నారు, అమ్మాయిల్ని చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు మాత్రం బయటకు వచ్చి సొంతపోసలాగా వచ్చి బయటికి అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అంటారు. జగన్ కన్నా గన్ను కన్నా జగన్ ముందుకు వస్తా అంటారు. ఎందుకు మాట్లాడండి ఈరోజు? ఎందుకు మాట్లాడలేదు? అసలు ఈ పార్టీలో పనిచేసే మహిళామూర్తులు ఏ రకంగా పనిచేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ రకమైన నాయకుల్ని పెట్టుకొని, ఈ రకమైన చీప్ ఆలోచనలు పెట్టుకున్న నాయకులు పార్టీలో నడుపుతున్నారంటే కనీసం ఇటువంటి జరుగుతాయి పార్టీలు ఒకటారా? జరిగినప్పుడు పార్టీ అధినేత చర్యలు తీసుకోవాలి కదా, కనీసం విచారణ ఆదేశించాలి, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఇది తేలేంత వరకు మేము పక్కన పెడుతున్నాం అనాలి, ఏదో కావాలి కదా. ఏమనకుండా కూర్చోబెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వెనకేసుకొస్తూ డీప్ ఫేక్ అని చెప్పి చేస్తే ఏమనాలంటే వాళ్ళని ఇంకా. ఈ రోజు మాట్లాడితే వెకేషన్, ఎందుకు మీరు వెకేషన్కి వెళ్తారు? ఇందాక అన్నట్టు మీరేమో రాష్ట్రపతి పాలన పెట్టారంటారు. మీరు గత 4 రోజులు మీరు మీ బాధలేంటి? ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాష్ట్రంలో, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇక్కడ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. అతలాకుతలో అయిపోతుంది, జనజీవన శ్రమతి స్తంభించిపోయింది, ప్రజలు దిక్కుతోచట్లే అన్నారు. మరి దిక్కుతోచకపోతే మీరు విదేశాల్లో విహారయాత్రలకు ఎందుకు వెళ్తున్నారు జగన్ గారు? ప్రజలకు అండగా నిలబడాలి కదా. 20 రోజులు విహారయాత్ర, ఏది మన 3 మాసాలు అయింది సార్ మీరు విహారయాత్ర. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 2-3 దశాబ్దాలుగా ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోలేదు, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2-3 దశాబ్దాలుగా.
మన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోజు లీవ్ లేదు. మీరేంటి 3 నెలలకు ఒకసారి విహారయాత్రలు ఏంటి? మొన్న మేము అసలు 20 రోజులు వెళ్ళి వచ్చారు, మళ్ళీ 20 రోజులు మళ్ళీ అంటున్నారు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉందంటారు, మీరు మాత్రం ఫుల్ గా ఎంజాయ్మెంట్ అక్కడికి వెళ్ళి. సీజన్ కో టూర్ అనుకోండి, ఏముంది? మీ చేతకి సంబంధం ఉందా అసలు? సీజన్ కో టూర్, సీజన్ కు ఒక టూర్ వేస్తారేమో. అదే 3 నెలలకు ఒకసారి టూర్ వేస్తారు మీరేమన్నా? 3 నెలలకు ఒకసారి టూర్ అంటే ఒక ఇంత లైట్ గా, అంటే మీ పార్టీ మీద మీకు గ్రిప్ లేదు, మీ నాయకులు చెప్తున్నారు ఏ రకంగా మీరు పార్టీ రన్ చేస్తున్నారు, పార్టీ లేదు, బయట మాత్రం షోయింగ్, నాయకులు మాత్రం విచ్చలవిడిగా ఎలక్షన్ అయిపోయాక మొత్తం ఫ్రీ అయిపోయారు, ఇంకా ఫుల్ ఓపెన్ అయిపోయారు. ఏంటి ఈ పార్టీని లాక్కోవసరం లేదు నవీన్ గారు, ఏవో రాయో అదే పార్టీ ఆటోమేటిక్ అదే తన పాపం తనైపోతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకొని ఆ స్క్రాప్ అంతా తీసుకొని మేమేం చేయాలి? సరే సరే గౌతమ్ గారు, ఇప్పుడు ఈ